హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వర్షాల వల్ల వరదలు ఎలా వచ్చేసినాయో. ఇది విజయవాడ దగ్గర పులపాక అండి. పులపాక దగ్గర గణపతి నగరు, శ్రీనగర కాలనీ అండి. ఇవన్నీ బళ్ళులు కట్ట మీద పెట్టారండి. కింద వర్షం రావటం వల్ల కరకట్ట మీద పెట్టారండి. చాలా భయంకరమైన వర్షాలు రావటంలో మనం వరదని నమ్మకూడదు, వర్షాన్ని నమ్మకూడదండి. అది జాగ్రత్తగా ఉండండి. అవసరం అయితేనే మీరు బయటికి రండి, లేకపోతే అస్సలు రావద్దు. ఎక్కడ నీళ్లు వాతావరణం ఉందో తెలియట్లేదు. అసలు చూడండి ఎలా మునిగిపోయారో, ఎంత బాధతో ఉండారో. అసలు మామూలు విషయం కాదండి. చాలా భయంకరమైన వాతావరణంలో ఉండారు. బయటికి రాలేక ఇళ్లల్లోనే చాలా బాధలు పడుతున్నారండి. మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పరమాశిస్తాకి వెళ్ళారండి. అక్కడికి సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని అడిగారండి ఎలా ఉండారని చెప్పేసి. చూడండి అలా వెళ్ళి అడగటం కూడా చాలా ఇదే కదండి. మొత్తం నీళ్లతో ఉందండి. వీళ్ళు మొత్తం మునిగిపోయారండి. అక్కడ మా చుట్టాలు ఉండారండి. ఫోన్ చేస్తే ఇలా చెప్పారు, మా ఇంట్లోకి వచ్చేసి మేము చాలా బాధపడుతున్నాం అన్నారు. అదిగోండి అక్కడే మన ఎమ్మెల్యే గారు వెళ్తున్నారండి. ఇదంతా నీళ్లు వాతావరణము, అది కరకట్ట. అసలు ఏమాత్రం కూడా చాలా భయంకరంగా ఉందండి. అసలు చాలా బాధపడుతున్నామండి. ఇళ్లలోకి నీళ్ళు రావటము. కానీ ఇంకా